మనకి ఎక్స్పీరియన్స్ లేని మాట ఏంటి చెప్పనా? ప్రార్థన. ప్రార్థనకి ఏమాగుతాయంటే మీకు సింపుల్ ఆన్సర్ అనుకుంటారు, సొసైటీకి అర్థం కాదు, మనకైనా అర్థం అవ్వాలి. దౌర్భాగ్యం. ప్రార్థన ఏంటి? ఇంత పెద్ద విపత్తులు జరుగుతున్నప్పుడు, ఇంత పెద్ద ఘోరం జరిగిపోతున్నప్పుడు మనం చేయాల్సింది ఏంటంటే ప్రార్థన. బైబిల్ అదే చెప్తుంది, ప్రార్థనే. ప్రార్థనకు సూర్యచంద్రులు లాగిపోయాయి, ప్రార్థనకు ఎర్ర సముద్రం పాయలైపోయింది, ప్రార్థనకు ఎరుకో గోడలు పడిపోయాయి. నినేవే పట్టణం ప్రార్థన చేస్తే ఆగిపోయింది రావాల్సిన ఘోరం. ఇశ్రాయేలు ఘోరమైన కార్యాలు చేసి తెగులు చేత చస్తుంటే లక్షల మంది వాళ్ళు చేసింది ఒకే ఒకటే, ప్రార్థన ప్రార్థన ప్రార్థన. బైబిల్లో విపత్తుకరమైన కార్యక్రమాలు, పెద్ద పెద్ద విపత్తులు ఎడ్డుగాగిపోయి అంటే మీరు బైబిల్ తిరగేయండి, ప్రార్థన. ఒప్పుకున్నారు పశ్చాత్తాపడి, క్షమించు ప్రభువా అని. ప్రార్థనకి ఆగుతాయి ఏమన్నా? ఈరోజు సేవకులు చేయాల్సిన పని ఏంటి చెప్పండి? ప్రార్థన చేయాలి. వేస్తున్నారు సాగిలిపడి, మోకాళ్ళు అనుభవమే లేదు మనకి.